కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ బడులను అప్గ్రేడ్ చేస్తున్నామంటూ సర్కార్ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించండి తల్లిదండ్రులకు కబుర్లు చెబుతున్నారు. అయితే నిజానికి ఇదంతా రియాలిటీలో మనకు కనిపించదు. ప్రభుత్వ బడుల్లో ఉండే ఫెసిలిటీస్ గురించి పక్కన పెడితే కనీసం విద్యార్థులకు చదువులు చెప్పేందుకు కూడా టీచర్లు లేని దుస్థితి. 400 మంది స్టూడెంట్స్ కు 2 టీచర్లు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మారుమూల ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఉండే వారిలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండేవారు ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూల్స్ పై ఆధారపడి చదువుతూ ఉంటారు. అయితే ఇక్కడ చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఒక ఎర్రగొండపాలెమే కాదు, నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. పెద్దకొలుకుల గ్రామంలో 10వ తరగతి చదువుతున్నాను. మాకు 2 మాత్రమే టీచర్స్ ఉన్నారు. టీచర్స్ లేకపోవడం వల్ల మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. మ్యాథ్స్కి, తెలుగుకి మాత్రమే టీచర్స్ ఉన్నారు. మిగతా 5 సబ్జెక్టులకి మాకు టీచర్స్ కావాలి. నారా లోకేష్ సార్ మీరే టీచర్స్ని పంపించండి, లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము మొత్తం ఇంచుమించు 450 మంది పిల్లలు ఉన్నాము. 6 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుతున్నాము. వేరే స్కూల్కి వెళ్ళాలన్నా మాకు స్తోమత లేదు. మా తల్లిదండ్రులు చదివించేంత స్తోమత లేదు. మేము ఇక్కడే చదువుతున్నాము, మాకు టీచర్స్ ని పంపించండి సార్. ఎర్రగొండపాలెం మండలం పెద్దకొలుకుల గ్రామంలో ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2 మండలాల్లో సుమారుగా 288 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక ఎర్రగొండపాలెంలోనే 150 మంది టీచర్లు బదిలీలపై వెళ్లిపోయారు. ఆ స్థానంలో వచ్చిన వారు మాత్రం 20 మందే ఉన్నారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులు బోధించడం మాట పక్కన పెడితే అసలు క్లాస్ రూమ్స్ లో ఉపాధ్యాయులు లేక స్టూడెంట్స్ ఖాళీగా కూర్చుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొలుకుల ఉన్నత పాఠశాలలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 15 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు సార్ 10th క్లాస్ వాళ్ళు. దయచేసి మాకు టీచర్స్ పంపించండి సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్, ఇక్కడ చదువుకొని చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ మాకు టీచర్స్ పంపించి మా భవిష్యత్తు. పిహెచ్ఎస్ హై స్కూల్లో మేము చదువుకుంటున్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు. 450 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ కేవలం 2 మంది ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉండడం వల్ల మాకు చాలా చదువు మీద మాకు చాలా ధ్యాస తగ్గిపోతుంది. అసలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా. పుల్లల చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ కనీసం 24 మంది టీచర్లు అయినా ఉండాలి. కేవలం 3 టీచర్లు మాత్రమే ఉన్న పరిస్థితి. బదిలీలో నియోజకవర్గంలోని 5 మండలాలు కలిపి 400 మంది ఉపాధ్యాయులు వెళ్లిపోగా 105 మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. దీంతో ఆ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే ఛాన్స్ మాకు లేదు. కానీ మేము గవర్నమెంట్ బడిలో పంపించేందుకు మాకేదో చాలా కాకలేదు కదా ఇక్కడ. అందుకని మాకు దయచేసి సార్, మాకు టీచర్లు లేరు. 450 మంది జనాలు పిల్లలు ఉన్నారు, కానీ టీచర్లు 2 ఉన్నారు. ఏ క్లాస్ అని చెప్తున్న వాళ్ళు. దానికి మీరు మాత్రం దయచేసి మా పిల్లలకు చదువు చెప్పే మార్గం చూడండి. మేము ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే